కాజీపేట పట్టణ 62వ డివిజన్ సోమిడి గ్రామ ప్రజలకు శ్రీ 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 బొడ్రాయి సోమిడి గ్రామ దేవత 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు। మీ ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మరియు ఎల్లవేళలా ఆ గ్రామ దేవత దయ మీ కుటుంబంపై ఉండాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ 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 బొడ్రాయి 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు। మీ జక్కుల రవీందర్ యాదవ్ 62వ డివిజన్ కార్పొరేటర్ కాజీపేట। రైతులకు 2 లక్షలు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు। హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు। అనంతరం నాయని మాట్లాడుతూ ఏకకాలంలో రుణమాఫీ చేయటం కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని ముఖ్యమంత్రి నిరూపించారని అన్నారు। గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1 లక్ష రూపాయలను 6 విడతలుగా చేశారని రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేసిందని ఆరోపించారు। రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న మాజీ మంత్రి హరీష్ రావు సిద్ధంగా ఉండాలని అన్నారు। ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ కార్యదర్శి ఈవి శ్రీనివాసరావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు పోతుల శ్రీమాన్, సయ్యద్ విజయశ్రీ రజాలి, మామిండ్ల రాజు, చీకటి శారద ఆనంద్, నసీం జాహన్, వీరగంటి రవీందర్, నలుబోల సతీష్, నాయిని లక్ష్మారెడ్డి, మొహమ్మద్ అంకుష్, సయ్యద్ రజాలి, డాక్టర్ రామకృష్ణ, బంక సరళ సంపత్ యాదవ్, గుంటె స్వప్న, తౌటం రవీందర్, సయ్యద్ అస్గర్, మొహమ్మద్ సమాద్, విష్ణు తదితరులు పాల్గొన్నారు। రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ మాట అంటే తప్పదు అనటానికి మరోసారి నిదర్శనంగా తెలంగాణలో 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ నిర్ణయించడం జరిగింది। అన్న ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇక్కడ వరంగల్ బహిరంగ సభలో ఫలానా తారీఖు లోపల చేయకపోతే చూడండి అని చెప్పి దేవుళ్ళ మీద ఒట్టు పెడితే తుగ్లక్ కుటుంబం అయిన దాంట్లో హరీష్ రావు లాంటి వ్యక్తులు వ్యంగ్యంగా మాట్లాడి అవమానించి ఎన్నో మాటలు మాట్లాడిండు, రాజీనామా చేస్తా అని చెప్పి। మరి హరీష్ రావు ఇవాళ రుణమాఫీ చేస్తుంటే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావో నీకే వదిలేస్తున్నాం అది। మరి రాజీనామా పత్రం పట్టుకొని రా, రేపు నీకు సిగ్గు శరం, ప్రజలని రెచ్చగొట్టి గతంలో ప్రాణాలు తీసిన వ్యక్తివి నువ్వు తెలంగాణ ఉద్యమం పేరట। మీరు మీ కుటుంబంలో ఎన్నడూ ఎవరు చావలే, కానీ మందిని చంపుతూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ప్రతిసారి ఇది చేసి ఇవాళ రుణమాఫీ చేయగానే విద్యార్థులది ఏమైంది, ఉద్యోగాలది ఏమైందని మాట్లాడుతున్నాడు ఈయన। బుద్ధి ఉన్నదా నీకేమైనా? అసలు నువ్వు మాట్లాడే విధానం ఏమైనా నీకు అర్థమవుతుందా? మేము అడిగిందాం ఇవాళ ఒకటే ప్రశ్న సూటిగా, నిన్ను అడ్డదారిలో మాటలు చెప్పకుండా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నావు కదా, రాజీనామా లెటర్ పట్టుకొని రా, లేదా హనుమకొండ జిల్లాకు వచ్చి సెంటర్లో ముక్కు నేలకు రాయి నువ్వు మీ ఎమ్మెల్యేలు। ఇంకోసారి మీకు ఎట్లాగూ చేత కాదు, మీరు ఎట్లాగూ అభివృద్ధి చేయరు, మీరు ఎట్లాగూ రుణమాఫీ చేయరు, మీరు ఏది చేత కాదు మీకు, కానీ రెచ్చగొట్టడం, మనుషులని మాటలతోటి హింసించడం మాత్రం మీకు పర్ఫెక్ట్గా తెలుసు। మరి దీనికి ఒకటే మార్గం, నీవు కనుక రాజీనామా చెయ్యకుండా హనుమకొండ వరంగల్ జిల్లాలో అడుగుపెట్టు బిడ్డ, నీ భరతం పట్టకపోతే చూడు। ఎందుకంటే నువ్వు ప్రతిసారి నీవు మాట్లాడే ప్రతి మాట అబద్ధ మాటలే। ఉద్యమం కాడికెళ్ళి నేటి వరకు కూడా నువ్వు నీ మామకే వెన్నుపోటు పొడుస్తావు అనుకున్నాం, కానీ ఇవాళ తెలంగాణ ప్రజలకే వెన్నుపోటు పొడిచే దుర్మార్గుని అనేది క్లియర్గా అర్థమవుతున్నది। కాబట్టి ఇక ముందు మాట్లాడే ముందు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోండి। మరి కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా దేశవ్యాప్తంగా 72,000 కోట్ల రూపాయలు ఏకకాలంగా మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది। మీరెన్నడూ కూడా ఏం మాటలు తప్ప చేతలలో లేదు।